ఎవరన్నా ఉంటే అని చోప్ చేసేది, తల నరికేది, ఒక దగ్గర పెట్టిపోయేది. అంత టెర్రర్ దే క్రియేటెడ్. కానీ మీరు ఆల్రెడీ ఈ స్పీడ్లో అగ్రెసివ్ ఉన్న బుచ్చరం రెడ్డి గారు అక్కడ కూడా అదే స్టైల్ వెళ్ళారా, లేదా మీ ఐడియాలజీ ప్రకారం? అంటే ఇప్పుడు ఒకటండి, అక్కడ కూడా ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఒకటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఉండదు. అది మనము ఏంటంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అదే ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి, ఆ ప్రాబ్లానికి కారకులు ఎవరు మనం ఐడెంటిఫై చేయాలి. మేము ఎప్పుడు కూడా ఒక మిలిటెంట్ ఉన్నాడంటే మిలిటెంట్ నెమ్మడే పడేది. మిలిటెంట్ ఫాదర్ కానీ బ్రదర్స్ కానీ వీ నెవర్ యూస్ టు టచ్ దిస్, వీ నెవర్ హరాస్డ్ దెమ్. తర్వాత వేరియస్ దానికి మనకు స్ట్రాటజీస్ ఫాలో అయ్యేది. ఓ మిలిటెంట్ని ఎక్స్పోజ్ చేసేది. ఎక్స్పోజ్ అంటే 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాడు ఎక్స్పోజ్ అయ్యేది. మనకి దళంతో కాంటాక్ట్స్ తగ్గేది, ఆడు పారిపోయేది. ఇట్లా బాగా అది నేను నేర్చుకున్నది వెంకటాపూర్నే అసలు టోటల్గా. ఎల్లందులో కూడా చేశాను కానీ అక్కడ ఎక్కువ మేమున్నప్పుడు అంత లేకుండే, దళాలు ఉండే కానీ పెద్ద అది లేకుండేది. మేము నేర్చుకున్నదే 83లో మంచి క్యాచ్ చేసాం. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉంటాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఎన్ని ఉంటాయి? చాలా అవుతాయి, చాలా అవుతాయి. అంటే అందులో రియల్ ఎన్కౌంటర్లో బంపింగ్ ఎన్కౌంటర్? నేను అట్లా బంపింగ్ చాలా లేదు, అది వెరీ 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 ఓకే, తక్కువ. అంటే మీరు అక్కడ సరెండర్స్ ఏమైనా తీసుకొచ్చారో? అరెస్టులు ఉన్నాయి? అరెస్టులు చేసేది ఎక్కువ ఇప్పుడు, ఎందుకంటే బిగినింగ్ కదా అది. అప్పుడు వెంకటాపూర్లో బిగినింగ్ అది. అక్కడ పీడబ్ల్యూజీ ఇదే ఈ మావోయిస్ట్ దళాలు ఉండేది, ఒక దళం ఉండేది వీరన్న దళం అని చెప్పి. ఆ దళమే మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది అది, దాని మీద. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ చేంజ్ చేసేది. తర్వాత అక్కడ ఇంకొక మెనాన్స్ కూడా ఉండే, గుత్తికోయ మెనాన్స్ ఉండే. ఈ మా మధ్యప్రదేశ్ నుంచి అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ అప్పుడు ఏంటంటే ఈ సమ్మర్లో ఈ మిర్చి కళ్ళాలల్లో బాగా రైతులు మిర్చి పెట్టుకునేది. ఈ గుత్తికోయాస్ ఏంటంటే ఒక 40-50 మంది వచ్చేది అన్నట్టు, 1 by 1 వచ్చి కళ్ళ మీద పడి ఎవడు కొంచెం వాయిస్ రేజ్ చేస్తే వాడిని చంపేది. చంపి మొత్తం మిర్చి తీసుకొని పోయేది. దే ఆర్ ఫాండ్ ఆఫ్ మిర్చి అండ్ టొబాకో. ఫాండ్ ఆఫ్ మిర్చి అండ్ టొబాకో ఇది పెద్ద మెనాన్స్ అన్నట్టు అప్పుడు. మరి దాన్ని ఏ విధంగా? మేము ఒకసారి చేసాం, దొరకలేదు కానీ ఇట్లనే మాకు ఈ చెర్ల అవతల ఆల్బాక్ అని విలేజ్ ఉండేది. అక్కడ అఫెన్స్ అయింది, ఇదే రాత్రి మిర్చిపోయిందని మార్నింగ్ రిపోర్ట్ అయింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కావళ్ళి పెట్టుకొని 1 by 1 పోతారు. ఎప్పుడు కూడా గుత్తికోయాసు ఇక్కడోడు గుంపుగా పోరాదు. అయితే కొంచెం దూరం ట్రాక్ చేస్తే ఏమైందంటే అక్కడోటి మిర్చి పడ్డది. మేము ఈ సస్పెక్టెడ్, ఇది ట్రాక్ ఎక్కడరా అని చెప్పి అక్కడ కొత్తపల్లి విలేజ్ అని ఉన్నది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నవ్వుతీస్తుంది. అక్కడ పోయి అంబుష్ చేసాం. అంబుష్ చేస్తే ఈవినింగ్ మెల్లగా వస్తున్నారు కావళ్ళతో. వచ్చేటోరికి ఏంటంటే మేము దాన్ని పౌన్స్ చేసేటోరికి వాళ్ళ మీద పడిపోదామని పరిగెత్తటోరికి వాళ్ళు మనకు దొరకకుండా కావళ్ళు ఎత్తేసి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళని పట్టుకుని మనతో కాదు, అది కష్టం. అది వాళ్ళు దేనికి కూడా భయపడరు కుత్తుకోయాసు, ఎందుకంటే బోస్ అండ్ యారోస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. దేనికి మనకి భయపడరు, వాళ్ళు అస్సలే భయపడరు. అది దొరకలే కానీ ప్రాపర్టీ కూడా రికవర్. తర్వాత ఎక్కడండి? తర్వాత అది అక్కడ ఇదే ఈ ఎక్స్ట్రీమిజం ఇది ఎప్పుడు బాగా యాక్టివ్ ఉండి, తర్వాత ఈ అరెస్టుతోని ఏమైందంటే ఈ క్యాడర్ను దళంతో అతనితోని ఒక మంచి డంప్ రికవర్ చేసాం. పాంబడూరు గుట్టలు అని చెప్పి ఒకటి, ఆ మీద పోయి వి రికవర్ హెవీ డంప్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం. అదే ఫస్ట్ టైం అనుకోండి అది. అది ఎంత చాలా ఏంటంటే స్పేర్ పార్ట్స్, గ్రనైట్ పార్ట్స్ అన్నీ, లిటరేచరు వాళ్ళు రాసుకున్నవి, చేసినవి, డాక్యుమెంట్స్, యూనిఫామ్స్, వాళ్ళంతా డంప్ అంటే అది అట్లా ఉండేది. ఐ కుడ్ రికవర్ ద డంప్. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? వెంకటాపురం. వెంకటాపూర్ నుంచి తర్వాత ఈ పోస్టెడ్ టు కొత్తగూడెం 3 town. ఓకే, 3 town కొత్తగూడెం 3 town నాకు పోస్ట్ చేశారు. కొంచెం అడవి నుంచి తీసి
టౌన్ ఇక్కడ కూడా మీకు డిఫరెంట్ క్రైమ్ కనిపిస్తుంటాయి. ఇక్కడ కొత్తగూడెంలో అన్నీ ఉండే. ఇప్పుడు కొత్తగూడెంలో ప్రాపర్టీ అఫెన్సెస్ చాలా హెవీ ఉండే, రిసీవర్స్ ఉండేవి. తర్వాత అప్పుడు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది కొత్తగూడెంలో కూడా. అది సిఓ సిస్టమ్ అని చెప్పి అడవిలో దళంలో ప్లేన్ ఏరియాలో సిఓ సిస్టమ్. సిఓ అంటే ఒకడు 1+2 దేశ్ టు ఆర్గనైజ్ వర్కర్స్. అది ఇది మనం కొత్తగూడెంలో వర్కౌట్ చేసాం. అది ఐ కుడ్ అప్రహెండ్ 1 సిఓ, 2-3 వీళ్ళని వాళ్ళ దళ మెంబర్స్ అందరినీ, సిఓ అసోసియేట్స్ అందరినీ అరేంజ్ చేశాం. తర్వాత ఈ ఐ కుడ్ కంటైన్ ది రిసీవర్స్. ఎక్కువ ఈ రిసీవర్స్ ఉండేది, స్క్రాప్ రిసీవర్స్, కోల్ రిసీవర్స్. అది సార్ కొత్తగూడెంతో పాటు మీరు కొన్ని టౌన్లో చేశారు. చేస్తున్నప్పుడు ఈవి టీజింగ్ వాళ్ళని కంట్రోల్ చేయడానికి కానీ, లేదా మిగతా చిన్న చిన్న ఆర్డర్ ప్రాబ్లం చేసే రౌడీల్ని వీళ్ళని కంట్రోల్ చేయడానికి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా? అప్పుడు ఈవి టీజింగ్ లేదండి, తక్కువ. మనకు రౌడీల్ని వాళ్ళు ఏ విధంగా కంట్రోల్ చేస్తారు? రౌడీజం కూడా అప్పుడు తక్కువనే ఉండే, అంత పెద్ద హెవీ రౌడీజం లేదు. కానీ వాళ్ళకు మనం హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసి పిలిపించుడు. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు పోలీస్ ఎప్పుడు కూడా హై హ్యాండెడ్ అప్పర్ హ్యాండ్ ఉండే. అవి దేనికి దానికి మాట్లాడుకోవాలి. హై హ్యాండెడ్నెస్ ఉంటేనే నడుస్తుంది. అది కొద్దిగా అప్పర్ హ్యాండ్ ఉండేది. పోడు దేని ఉంటే వార్నింగ్ ఇచ్చుడు, తర్వాత వాళ్ళు ఎంబడివాడు, అవన్నీ జరిగేది. కౌన్సిలింగ్ కూడా స్టేషన్ వచ్చినాక చేసేది కౌన్సిలింగ్. కానీ మీరు రోడ్డు మీదే జంక్షన్లోనే చౌరస్తారని కూడా కొట్టేవారు అనేది అప్పుడు వేరు, అప్పటి పరిస్థితులు వేరు, అప్పటి సిచ్యువేషన్. చెప్పండి సార్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని లేదా ఈవ్ టీజర్ చేసిన వాళ్ళని రోడ్డు మీదే పనిష్మెంట్ ఇవ్వడం కరెక్ట్ అంటారా, లేదా అరెస్ట్ చేసి కోర్టు పంపడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఒకటేనండి, అప్పటి పరిస్థితుల్లో దట్ వాజ్ కరెక్ట్. ఇప్పుడు అది సాధ్యమైన పని కాదు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఉంటుంది, తర్వాత కోర్ట్స్ ఉంటాయి, మీడియా ఉంటుంది. ఇప్పుడు అది పద్ధతి కాదు. ఇప్పుడు ఏంటంటే మనం దాన్ని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటే చాలా ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు చట్టం ప్రకారం మనం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి, ప్రాపర్ సెక్షన్ అప్లై చేయాలి, అండ్ బెయిల్ రాకుండా మనం దాన్ని ఎప్పుడు కౌంటర్ చేయాలి దాన్ని. తర్వాత వాళ్ళ మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయాలి. తర్వాత ఎక్కువ చేస్తే వాళ్ళను సిఆర్పిసి సెక్షన్లో బైండ్ ఓవర్ చేయాలి. ఇవన్నీ వేరియస్ మెథడ్స్ ఇప్పుడు ఉన్నాయి. అది అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి వీ కెనాట్ అప్లై దిస్ థింగ్, చేయలేము. అది కష్టం. తర్వాత ఎక్కడికి వచ్చారు? కొత్తగూడెం నుంచి. కొత్తగూడెం నుంచి దిస్ థింగ్ ఐ వాజ్ ఎట్ కొత్తగూడెం ఫర్ అబౌట్ 3 years ఇది ఉండే. తర్వాత ఫ్యూ డేస్ మనుగురు వెళ్ళాను, పోస్ట్ చేశాను. అక్కడ కొన్ని రోజులే, 2-3 నెలల తర్వాత ఐ వాజ్ ప్రమోటెడ్ అండ్ పోస్టెడ్ టు భద్రాచలం సర్కిల్ అగైన్. ఓకే, అంటే ఇక్కడ రాముల వారి సన్నిధిలో నేను 3 years చేశాను. అంటే అక్కడ దేవస్థానంతో పాటు మిగతా క్రైమ్ కూడా కనిపిస్తుంటుంది. క్రైమ్ ఉండే, తర్వాత ఎక్స్మిజం ఉండే. ఎక్స్మిజంలో ఈ శబరి స్క్వాడ్ ఉండే. ఓకే, శబరి స్క్వాడ్ అంటే చింతూరు, మోతుగూడెం, మన ఛత్తీస్గఢ్ కుంట, తర్వాత వెంకటాపురం, సారీ చెర్ల ఇటు సైడ్, అది ఇది మన కూనవరం, విఆర్పురం. ఇవి బాగా మొత్తం ఫారెస్ట్, డెన్స్ ఫారెస్ట్. వాళ్ళు యాక్టివిటీస్ ఇప్పుడు బాంబు కాంట్రాక్టర్స్ను వాళ్ళని వీళ్ళని అది అప్పట్లో పోలీస్ స్టేషన్ మీద దాడులు కూడా వరుసగా జరుగుంటాయి. అప్పుడు లేదు, ఆ పీరియడ్లో పోలీస్ స్టేషన్ మీద దాడులు. తర్వాత కూనవరం పోలీస్ మీద దాడి కూడా జరిగినట్టు ఎప్పుడు తర్వాత అనుకుంటా. కూనవరం నాకు ఐడియా లేదు, కానీ 1975లో పేరూరు పోలీస్ స్టేషన్ మీద అటాక్ అయింది. అప్పుడు మీరు వచ్చిన తర్వాత మరి భద్రాచలం సర్కిల్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇదే మిక్స్డ్ అండి. భద్రాచలం ఎందుకంటే పిల్గ్రిమ్ సెంటర్ కదా, ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగేది, తర్వాత ఈ క్రైమ్ జరిగేది, మర్డర్స్. ఇవి అంటే పెద్ద ఫ్యాక్షస్ మర్డర్స్ కావు, కానీ అదర్ టైప్ ఆఫ్ మర్డర్ జరిగేది. తర్వాత ఇవి ఎక్స్మిజం ఇది ఒకటి ఉండేది. అంటే భద్రాచలం సర్కిల్లో మీకు జరిగిన, మీరు చెప్తున్న క్రైమ్లో మంచి ఇంట్రెస్టింగ్ కూడా మర్డర్ కేసు ఏమైనా ఉంటుందండి? చాలానే. దాదాపు నేను 3 yearsలో దాదాపు 19 మర్డర్స్లో నేను
ఎందుకంటే మీకు క్రైమ్ నేను డిటెక్ట్ చేసేది అది అది బాగా ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక ఎస్టీ ఇది ఇమీడియట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వచ్చేది. సార్ నేను మా వదినని తీసుకొని వెళ్తుంటే ఇట్లా వీళ్ళు అటాక్ చేసినారు, మా వదినని తీసుకొని పోయినారు, ఎట్టుపోయిందో తెలియదు అది ఇది అని వచ్చి మనకు చెప్పినారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆమె మర్డర్ అయినది. ఈతను మనకు వచ్చిన కంప్లైంట్ ఏ విధంగా బిహేవ్ చేసిండంటే వాళ్ళ దగ్గర వాడు పోయి ఊళ్ళోకి పోయి చెప్పాడు, ఇట్లా అటాక్ అయింది, మేము వస్తుంటే సైకిల్ మీద అటాక్ చేసినారు, ఆ వదినని తీసుకుపోయినారు, వీడు ఊళ్ళోకి చెప్తే వాళ్ళంతా వస్తారు కోయాసాలు. వచ్చినప్పుడు ఎంత యాక్ట్ చేశాడంటే, నాకు దాహం వేస్తుందంటే ఎట్లా లేదు నీళ్లు లేవు కదా అంటే వాడు మూత్రం పోయి తాగుతానంటే మూత్రం పోస్తే తాగినాడు. అంటే అంత ఎలిబి వాడు ఇది చేసినాడు దాని మీద. సరే మనం రాత్రి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాం, సీన్కి వెళ్ళాము చూస్తే అది మర్డర్గా లేదు, ఇది రాబరర్స్ కానీ వీళ్ళు కానీ లేదు. కానీ ఏమైంది అక్కడ, దే సస్పెక్టెడ్ ది విలేజర్స్ ఆఫ్ సమ్ దిస్ థింగ్, కోయా కమ్యూనిటీ వాళ్ళను సస్పెక్ట్ చేసినారు. ఆడ 2 విలేజ్లో ప్రాబ్లం వచ్చినది. సరే అని చెప్పి చూసినాక సీన్ మొత్తం చూసినాక నాకు వచ్చినది వీని మీదనే సస్పెక్ట్ అయింది. అంటే ఎక్కడ లీడ్ వచ్చింది అంటే ఇప్పుడున్న టెక్నాలజీలో అంటే ఒక సెల్ టవర్ లొకేషన్ ఇప్పుడు ఒక్కటి ఏంటంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటేనే అండి, అప్పుడు మేము ఏదైతే చేశామో అప్పుడు మాకు టెక్నాలజీ సపోర్ట్ అనేది లేదు. సీసీ కెమెరా లేవు, టవర్ లొకేషన్ లేదు, సెల్ ఫోన్ లేదు, ఎనీ దిస్ థింగ్ ఎనీ లేదు. కానీ అప్పుడు ఏంటంటే ఓన్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్, మనం హ్యూమన్ ఇంటెలిజెన్స్తోనే మేము వర్కౌట్ చేసేది. ఎంత పెద్ద గ్యాంగ్ను పట్టినా కానీ హ్యూమన్ ఇంటెలిజెన్సే, మన ఇన్ఫర్మెంట్స్, మన అనాలిసిస్, పలానోడు చేయొచ్చు ఇది అని చెప్పి. మరి ఈ కేసు ఏ విధంగా మీరు అంటే నాకు అది ఆ సీన్ చూడంగానే ఐ గాట్ సస్పిషన్, అది అర్థమైపోయినది, ఓహో ఇది కాదు అని చెప్పి. అంటే అక్కడ రప్చర్ ఏం లేకుండా ఉన్నట్లుందా, అంటే కిడ్నాప్ అయినట్లు కానీ లేదు ఇప్పుడు చెప్పిన దానికి కలుస్తలేదు అది. ఇప్పుడు ఎంత అయినా కానీ యాక్చువల్గా జరిగింది వేరు, కంకాటెడ్ స్టోరీ వేరు. అది ఓకే, అప్పుడు అర్థమైపోయినది అది. అంటే యాక్చువల్గా ఏం జరిగిందండి? యాక్చువల్గా చెప్తా, తను వచ్చి తీసుకొచ్చి ఇంటరాక్షన్ చేసినాం. తొందరగా చెప్పాడు కదా, కొంత టైం అయినాక చెప్పిండు ఈ కన్ఫెస్డ్ గా కిల్లర్ దిస్ థింగ్. ఎందుకు చేసినాడంటే దట్ వాజ్ ద ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ లంబాడా ట్రైబల్స్లో ఒక ట్రెడిషన్ ఉన్నది, వీళ్ళ అన్న చనిపోతే ఏంటంటే ఆమెను ఇతనికి ఇచ్చి పెళ్లి చేయాలనేది ఆ విలేజర్స్ డిసైడ్ చేశారు. ఎందుకంటే మాది వాలి సంతతి, రామాయణంలో వాలి సంతతి. వాలి చనిపోతే వాలి భార్యను సుగ్రీవుడు చేసుకున్నాడు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎందుకు ఇది డిసైడ్ చేసేదంటే ఇది మాది, ఇది సంతతి, ఈమెను ఇతనికి కట్టబెట్టాలి. కట్టబెడితే ఇంకో రెండో బెనిఫిట్ ఏంటంటే ప్రాపర్టీ అంతా ఎక్కడికి పోదు, కుటుంబంలో ఉంటుంది. అది వీనికి ఇష్టం లేదు, ఈయనకి అది దాంట్లో ఇష్టం లేదు. ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్ ఉన్నది, ఆమె పిల్లల తల్లి, ఎవరైనా యంగ్ చేయడు కదా. వాడు ఏం చేశాడు, సరే అని చెప్పి ఈ కెనాట్ డూ ఎనీథింగ్ బికాజ్ ఎల్డర్స్ది వాళ్ళది పెద్దది కదా. అక్కడ వన్ ఫైన్ మార్నింగ్ సైకిల్ మీద భద్రాచలం తీసుకొచ్చినాడు, మంచిగా అన్నీ కొనిపించినాడు, అన్నీ చేసినాడు. ఈవినింగ్ అయినాక స్టార్టెడ్, పోయినాక గొంతు పిసికాడు, చంపాడు, పోయి ఒక స్టోరీ అల్లాడు, చెప్పాడు. తెల్లారి అరెస్ట్ చేసి తర్వాత ఆమె మీద కొన్ని ఆర్నమెంట్స్ ఉండే ఆ దగ్గరనే ఒక భూమిలో పాతి పెట్టినాడు. ఈయన కన్ఫెషన్లో రికవర్డ్. అంటే సీన్ అబ్జర్వేషన్ ఒకటి, తర్వాత ఇమ్మీడియట్ సీన్కి పోవడం మనకి పోలీస్ ఆఫీసర్కి చాలా నీడ్ ఆఫ్ ది అవర్. తర్వాత ఒకటి ప్రాపర్ భద్రాచలంలో ఒక కేసు జరిగినది, వెరీ ఇంట్రెస్టింగ్ కేసు. అది ఒక లేడీ, ఆమె ఫౌండ్ మర్డర్డ్ విత్ ఇంజురీస్. ఇట్లా ఇల్లు తలుపు తీసున్నది, ఇట్లా
గుంజి సందు ఉంటుంది, ఆ సంధిలో పడిపోయినది. అది వస్తే మార్నింగ్ ఇమీడియట్లీ వి రష్ టు ద సీన్. ఒకసారి మనం సీన్కి పోయినాక అది మనం కంట్రోల్ చేసుకోవాలి. అది సీన్ ఆఫ్ అఫెన్స్ని మన కంట్రోల్ ఉంచుకోవాలి. నేను పోకముందే కానిస్టేబుల్స్ మొదలు వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఆమె మన్మడు ఆ లోపలికి పోయినాడు. వీళ్ళు అలో చేశారు. ఎందుకు అలో చేసినారంటే, సార్ ఏదో డైరీ పడిపోయింది, అది తెచ్చుకున్న దానికి, డైరీ ఉన్నదని తెచ్చుకున్న దానికి అలో చేసినామంటే వీ కెప్ట్ క్వైట్. చూసినాం, బాగా సీన్ ఎగ్జామ్ చేసినాం. ఎగ్జామ్ చేస్తే లోపల కూడా సీన్ డిస్టర్బ్ లేదు. ఏదో ఒక ట్రంక్ పెట్టే తీసినారు, అందులో ఓన్లీ వన్ ట్రంక్ పెట్టే, అందులోకి వెళ్ళి ఆర్నమెంట్స్ అవి మిస్సింగ్ ఉన్నాయి, కొన్ని పేపర్స్ మిస్సింగ్ ఉన్నాయి. కానీ ఇంకా వాళ్ళు అది తప్ప వేరే ఏది ముట్టుకోలేదు. అది మనకు అర్థమైపోయింది, అది ఇది ఏందో సంథింగ్ రాంగ్ దిస్ థింగ్. వాడు ఫెండర్స్ అయితే అన్నీ చెక్ చేస్తాడు కదా, అన్నీ చెక్ చేస్తాడు. తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ ఈమె చాలా జాగ్రత్తగా ఉంటుంది నైట్లో, ఐడెంటిఫై అయితేనే ఎవరన్నా వచ్చి పిలిస్తే తలుపు తీస్తుంది, లేకపోతే తీయదు సార్. మనకు అది చూసి టోరికి అర్థమైపోయినది, ఇది సంథింగ్ రాంగ్, సమ్ నోన్ పర్సన్స్ మైట్ హ్యావ్ డన్ దిస్. మన్మని అడిగిన, వాడు కండక్టర్ ఉండే, బాబు ఏంది ఎందుకు పోయామంటే, చిన్న డైరీ ఉండే సార్ తెచ్చుకుని. ఎందుకు డైరీ? మళ్ళీ మా వాళ్ళ అడ్డ పేరు ఉండే సార్, అది ఇది డౌట్ వచ్చినది. తెలిసిన వాళ్ళ పేరు ఈ చిన్న డైరీలో చూసుకోవాల్సిన అవసరం ఏమున్నది, నోటికే ఉంటుంది కదా. సంథింగ్ రాంగ్ ఉన్నదని చెప్పి, సరే దాన్ని శవాన్ని పోస్ట్మార్టం పంపించాం, అని లాక్ అండ్ కీలో పెట్టుకున్నాం. మైన్యూట్ ఎగ్జామ్ చేసినప్పుడు ఈ పడి ఉన్నదో సందులో ఇట్లా గుంజుకొచ్చినట్టు ఇట్లా గుర్తులున్నాయి. మళ్ళీ మైన్యూట్ ఎగ్జామ్ చేస్తే మంచం దుప్పటి కింద బ్లడ్ స్టెయిన్ లేదు, నవార్ మంచం. అది అర్థమైపోయినది, అరే ఈ నవార్ మంచం మీద బ్లడ్ స్టెయిన్ ఎట్లా ఉంటుంది అంటే, హిట్ చేసింది లోపట్నే. మరి లోపల హిట్ చేసినోడు ఈమెమో రానియదు, ఎవరిని తెలిసిన వాళ్ళనే రానిస్తుంది. అంటే ఏంది, నోన్ పర్సన్స్ మైట్ అవుట్ అంది అన్నప్పుడు ఇట్లా మేమేమనలే, ఎవరిని ఏమనలే. వీ డిడ్ నాట్ సస్పెక్ట్ ఎనీ, ఎక్కడ వీ డిడ్ నాట్ స్పెల్ ఎనీథింగ్ దిస్ థింగ్. ఒక 2-3 డేస్ కంటిన్యూ వెళ్ళాం. కంటిన్యూ చేసి నైబర్స్ని ఎగ్జామ్ చేసి, ఎట్లా ఎప్పుడు ఫస్ట్ ఎవరు చూసారు, ఏంది ఎట్లా, ఇది అన్నీ ఎగ్జామ్ చేసినాక మాకు ఒక నైబరు మంచి సలహా ఇచ్చినాడు. అబ్జర్వేషన్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ దిస్ థింగ్. ఏం చెప్పినాడు, సార్ ఇది పడలేదు సార్, ఆమెను ఇట్లా పట్టి గుంజి వేసినట్టున్నది సార్ అని చెప్పినాడు. ఇది ఎట్లా చెప్తావా అంటే, సార్ ఇట్లా పెడితే మనకి ఇది ఫోల్డ్స్ వస్తాయి కదా, ఇట్లా పట్టి గుంజితే ఫోల్డ్స్ వస్తాయి కదా సార్, అది ఇట్లా గుంజినట్టున్నది సార్ అని చెప్పి. చూడండి, మనం ఓపికగా 3 డేస్ పోతుంటే ఈ ఏమన్నా క్లూస్ దొరుకుతాయి అది ఇది అంటే, మేము వచ్చినాక మళ్ళీ వీడు పోయేది, ఈ మన్మడు పోయేది ఆడికి పోయి ఎంక్వైరీ చేసేది, ఏం అడిగినారు ఏది అడిగినాడు. మాకు ఇంకా అంతా కన్ఫర్మ్ అయింది, అమ్మ వీడే చేసినాడు తీసుకెళ్ళేస్తాను. ఇక వాడు ఆ రోజు మేము చేయకపోతే వాడు ఖమ్మం పోవు, వీ లిఫ్టెడ్ దట్ ఫెలో. నైట్ మొత్తం కూర్చున్నాం అంత. పోలీస్ స్టేషన్ తీసుకపోతే ఇట్ డిడ్ నాట్ కన్ఫర్మ్ దిస్ థింగ్. సరే ఇక తెల్లారుజామున ఇంటికి వచ్చినాం, అతన్ని వేరే పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేసాం. అంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఇంటరాక్షన్ కూర్చున్నప్పుడు ఆల్రెడీ ఆ కేసు అయిపోయింది కాబట్టి జనరల్గా ఆ సీన్ అంతా ఒకసారి చెప్పగలరా? వాడు తీసుకురావడం అంటే బట్టలిప్పి డ్రైవర్ మీద కూర్చోపెట్టారా? ఫస్ట్ క్వశ్చన్స్ ఏం వేశారు? చెప్పగానే వాడు ఓపెన్ అయ్యాడా? ఓపెన్ కాడండి, అది జనరల్గా ఓపెన్ కాదు. అది మనం ఏంటంటే సైకలాజికల్గా వానికి భయం రావాలంటే మదర్ పోలీస్ స్టేషన్ కాకుండా వేరే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం జనరల్గా. అంటే దట్ ఈజ్ మై ఛాయిస్ అన్నట్టు. తీసుకపోయి చాలా కూర్చున్నాం, క్వశ్చన్స్ చేసుడు, ఇది చేసుడు. ఇది ఇప్పుడు ఎందుకు వెళ్ళావు నువ్వు, ఆ డైరీలో ఇది ఉండే కదా, నీకు తెలుసు కదా, పలానోళ్ళు తెలుసు కదా, మళ్ళీ డైరీలో పేరున్నదని నీకు ఎట్లా అనిపిస్తుంది. ఇవన్నిటికీ ఏంటంటే డిడ్ నాట్ గివ్ ఎనీ సాటిస్ఫాక్షన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అక్యూజ్డ్ని ఇంటరాగేషన్లో
వాడి గతంలో తీసిన ఎవిడెన్స్ అని పక్కన పెట్టుకొని అంటే టవర్ లొకేషన్ అవ్వచ్చు, లేదంటే కాల్ డేటా లేదా బ్యాంక్ ఇవన్నీ పెట్టుకొని ఇంటరాక్షన్ చేస్తుంటారు. వాడు చెప్పిన క్వశ్చన్స్ కి ఆన్సర్ కి టాలీ అవుతుందా లేదా చెక్ చేసుకుంటూ అప్పుడు బ్రేక్ త్రూ తీసుకొస్తుంటారు. కానీ అప్పుడున్న సిచ్యువేషన్ లో ఎలాంటి టెక్నాలజీ అక్కడ పక్కకు పెట్టండి, అది టెక్నాలజీ లేని టెక్నాలజీ పక్కకు పెట్టండి. అదే అంటున్నాను, ఆ మర్డర్ కేసులో ఆ అక్యూజ్డ్ ని మీరు ఎలాగ ఓపెన్ లే ఎప్పుడు కూడా ఏంటంటే టెక్నాలజీ మనకు కొంతవరకే సాయం చేస్తుంది, మొత్తము కెనాట్ డిటెక్ట్. పర్టికులర్గా ఆ కేసు గురించి చూడుతుంది ఏ విధంగా కేసు ఏంటంటే మనకి వీ గాట్ డౌట్ ఏంటంటే ఇవన్నీ వేరియస్ థింగ్స్ దిస్ థింగ్, అది ఆమె ఎందుకు పోయినావు నువ్వు దానికి, తర్వాత ఈ ఎప్పుడు వచ్చిపోయేది ఈ ఇంటికి, కొంచెం ప్రాపర్టీస్ దాని మీద కూడా డిస్ప్యూట్ ఉండే. ఇవన్నీ ఏంటంటే మనం క్రోనలాజికల్ ఆర్డర్లో అని అడిగేది. అడిగితే కుడ్ నాట్ గివ్ సాటిస్ఫాక్టరీ రిప్లై. ఓకే, రిప్లై చేయలేదు. అది చేయకపోతే సరే తొందరగా బ్రేక్ కాడు కదా అని చెప్పి అగైన్ వి షిఫ్టెడ్ టు అనదర్ పోలీస్ స్టేషన్, దుమ్మగూడెం పోలీస్ స్టేషన్. సరే మధ్యాహ్నం ఇట్లా మేము భోజనం చేసినాక మా కానిస్టేబుల్స్ సార్ ఇతను చెప్తున్నాడు మొత్తం చేసిండు సార్ అని చెప్పి. అంటే పోలీస్ స్టేషన్ మార్చడం వల్ల అంటే వాళ్ళు భయం వస్తుంది, పరిసరాల్లో భయం వస్తుంది ఎప్పుడు కూడా. అది సరే మళ్ళా తెప్పించుకొని చూసి చేసినాక అంటే కొట్టడం వల్ల చెప్పాడా లేదంటే ఈ స్టేషన్ కొట్టుడు టు సమ్ ఎక్స్టెంటేనండి, మొత్తం కొట్టేతో ఎవడు చెప్పడు, అది రాంగ్ నోషన్. అది ఒక టు సమ్ ఎక్స్టెంటే. అది మెజారిటీ కేసెస్లలో మనం వైలెన్స్ కొట్టకుండా కూడా మనం చాలా చేయొచ్చు. కొన్ని కేసులలో ఇది మనకు రివర్స్ అవుతుంది, వాడు అసలే చెప్పాడు, మొండికేస్తాడు. వీ హ్యావ్ టు స్టడీ ది సైకలాజీ ఆఫ్ దట్ క్రిమినల్. రైట్, మనం క్రిమినల్ సైకలాజీని అండర్స్టాండ్ చేసుకోకుండా మనం ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేట్ చేయకూడదు, ఇంటరాక్షన్ చేయకూడదు. అది చాలా ఇంపార్టెంట్. క్రిమినల్ నాగా ఎప్పుడు చూడొద్దు. ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. క్రిమినల్ అనేది ఒక హ్యూమన్ బీయింగ్. వాడు ఎందుకు క్రిమినల్ అయింది అనేది ఇట్ ఈస్ నథింగ్ దిస్ థింగ్. అది మనతోని కాదు, అది అంటే మనం చేయలేదు, మనం బాధ్యులం కాం, పోలీస్ బాధ్యులం కాం. మన బాధ్యత ఏంది, అతను అఫెన్స్ చేసిండా లేదా, అఫెన్స్ చేస్తే అతను కన్ఫెస్ చేస్తున్నాడా లేదా, కన్ఫెస్ చేస్తే అది ట్రూ కన్ఫెషనా నాట్, అదే మన బాధ్యత. అంతేగాని మనం ఏదో వాని మీద ద్వేషం ఉన్నట్టు అది ఎప్పుడు బిహేవ్ చేస్తే మనకు రివర్స్ అవుతుంది. మనం సంఘ సంస్కర్త కాదు మనం. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా కానీ మనము అతన్ని హ్యూమన్ బీయింగ్ లాగానే చూడాలి. చాలా ప్లేసెస్లలో చాలా పొరపాటు చేస్తారు, సరిగా టైంకి అన్నం పెట్టరు, ప్రాపర్ ఫుడ్ పెట్టరు. అది చాలా తప్పు. అది ఓకే, అంటే మీరు క్రిమినల్స్ని ఈ విధంగా ముందు వాడు ఆకలి కాడు తీర్చి తర్వాత క్వశ్చన్స్ ఎప్పుడైనా అంతేనే, ఎప్పుడు కూడా టైంకి వాళ్ళకి ఫుడ్ అనేది కంపల్సరీ అరేంజ్ చేసేది. ఇప్పుడు కూడా పస్తులు పెట్టి చేస్తే ఏంటంటే ఎవరికైనా కడుపు మంట కన్నా ఏ మంట ఉండదు. అది ఎప్పుడైనా క్రిమినల్ను చెప్తున్నా కదా, క్రిమినల్ లాగా చూడొద్దు. హ్యూమన్ బీయింగ్ ఆడు, హ్యూమన్ బీయింగ్ అంతే. తప్పేం చేశాడు, ఎవడైనా చేస్తాడు. అది అట్లా చేసినాక ఇట్ కన్ఫెస్డ్. తర్వాత ఇమీడియట్ ఈవినింగ్ విత్ ఆల్ ప్రెస్ రిపోర్టర్స్ ఫ్రమ్ భద్రాచలం వాడు ఏం చేసినాడు, మొత్తం ఆర్నమెంట్స్ అన్నీ తీసుకున్నాడు. తీసుకొని ఒక చిక్కుడు పందిరి ఉంటుంది, ఇట్లా ఇట్లా ఉంటే దీని కింద ఇది మధ్యలో పొట్లం కట్టి పెట్టినాడు. ఎందుకు చేశావు అని అంటే అప్పుడు ఈ నెరేటెడ్ ది ట్రూ స్టోరీ. వాడు రాత్రి పోయినాడు, ఇంట్లో పోయినాడు, ఇదే ప్రాపర్టీ మీద ఘర్షణ అయినది. ఘర్షణ అయితే ఒక కట్టె అందుకున్నాడు, పట్టున కొట్టాడు, నెత్తి మీద పడ్డది, మంచంలో బ్లడ్ స్టెయిన్ అయింది. దాన్ని ఏం చేసినాడు, ఈ దొంగలు కొట్టినట్టు వాడు ఒక సీన్ క్రియేట్ చేశాడు. అవి తీసుకొని పోయినాడు, ఒక సూట్ కేసు లేవబెట్టినాడు, 1-2 కాగితాలు కింద వేసినాడు, అది తీసినాడు, ఆ సందులో గుంజుకొచ్చినాడు, పండబెట్టినాడు, వెళ్ళిపోయినాడు. మరి చిక్కుడు పందిరి కింద ఎందుకు పెట్టాడు, దాచినాడు. జనరల్గా భూమిలో దాస్తారు, ఇదే వాడు దాచినాడు అంతే. అది ఎవడు ఇది చేయడు అని చెప్పేది. ఒక్కొక్కని మైండ్ వేరు కదా. అది తర్వాత మాకు ఆ రోజే, ఎందుకంటే మార్నింగ్ అక్కడ చూస్తుందంటే బాగా నిద్ర లేకుంటున్నది ఆయన కళ్ళన్నీ నిద్ర లేకుంటున్నాయి, కొంచెం డిస్టర్బ్ మూడ్లోనే కనబడ్డాడు. కానీ మేమేం క్వశ్చన్ చేయాలి అక్కడ. మనం ఎప్పుడు క్వశ్చన్ చేయాలి, మనకు ఫుల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడే
అతన్ని క్వశ్చన్ చేయాలి. నువ్వు ఫుల్ ఎవిడెన్స్ లేకుండా క్వశ్చన్ చేసిండు అనుకోండి, వాడు బిగిసిపోతాడు. వాడు ఈ విల్ టెల్ సమ్ అదర్ స్టోరీ. వాడి డిఫెన్స్ అంతా తయారు చేసుకుంటాడు. ఇట్ ఈజ్ అన్ ఆర్ట్ అండి. ఇన్వెస్టిగేషన్ ఈజ్ అన్ ఆర్ట్. అది ఒక కేసుకు మనకు సంబంధం ఉండదు. అది ఇదే ఆర్ట్ అక్కడ అన్ని కేసులు కూడా వర్కౌట్ కూడా కాదు మనిషిని బట్టి ఉంటుంది. దానికి ఒక ఇది లేదు, ఒక బుక్ లేదు. ఇంట్రాగేషన్కు ఇట్లా చేయాలనేది బుక్ లేదు. కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉండాలి, అతను సైకాలజీ స్టడీ చేయాలి, తర్వాత ఎన్విరాన్మెంటు ఉండాలా, ఒక రూమ్ ఉండాలా, తర్వాత ఫేస్ టు ఫేస్ యూ హ్యావ్ టు సిట్ దిస్ థింగ్, తర్వాత వానికి దృష్టి పడకనుకుంటా ఏమి కూడా రూమ్లో ఉండకూడదు, ఫోటోలు కానీ ఇవి కానీ. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను క్వశ్చన్ వేశాను, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు, ఈ వోంట్ ఆన్సర్. కాబట్టి ఏంటంటే అవి ఏమి లేకుండా చూడాలా. ఇది ఇప్పుడు ఎవడైతే నేరస్తుడో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాడు, అది రూల్, తంపు రూల్. ఇట్లన్నా చూస్తాడు, అటన్నా చూస్తాడు, ఇటన్నా చూస్తాడు. కొంతమంది ప్లాంట్గా ఉండి కళ్ళలో కళ్ళు పెట్టి చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇక దాన్ని స్టడీ బట్టి చేయాలి, అతన్ని స్టడీ చేయాలి, అది సైకాలజీ స్టడీ చేయాలి. అంత ఈజీ కాదు అది. ఎందుకంటే ఒకసారి ఎందుకు నేను హ్యూమన్ బీయింగ్ అని అంటే, మా కరీంనగర్లో కేసు ఇట్లే అయింది. అది ఇంటరాక్షన్ చేశాము, సెల్లో పెట్టినాము. మా కానిస్టేబుల్స్ ఏదో తెల్లారి అన్ని దురుసుగా ప్రవర్తించి అన్ని తిట్టారు. ఒక బూత్ పదంతో నన్ను తిట్టారు. మాకు చెప్పేవాడు హర్ట్ అయినాడు, సార్ నన్ను ఇట్లా తిట్టినాడు అది అంటే. చూడండి అది ఏం కాదులే, సరే నేను చెప్తలే అని చెప్పి కన్సోల్ చేసిన. అంటే మీ మీద దానికి నమ్మకం కుదిరింది. నమ్మకం కలగజేయాలి. దాన్ని ఏంటంటే ఆర్ట్. ఒకళ్ళు దురుసుగా చేస్తారు, ఒకళ్ళు కొట్టబోతారు, వాళ్ళు కొడతారు, ఏదో సంథింగ్ యాక్ట్ చేస్తారు, వాళ్ళని రెస్క్యూ చేస్తాము, అరే ఆపు అని చెప్పి. ఇట్లా మనం ఒక స్టోరీ దాన్ని మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. కొడుతుంటే కొట్టదు అది ఉండాలి. అది ఇప్పుడు యాక్ట్ చేస్తాడు, కొట్టబోతే ఆపు నేనున్నా కదా అని చెప్పి. చాలా ఉంటుందండి అది. అని ఇప్పుడు వాడు బ్రేక్ అవ్వడానికి రకరకాలు చేయాలి. అట్లా సపోజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మాట్లాడియాలా, అవసరం బట్టి చెప్పాలి, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. మంచిది లేరా బాబు, నేను చూస్తలే, నీకు ఇంకేం భయం లేదు, నువ్వు బయటకు వచ్చేటప్పుడు చేస్తలే, నేను బెయిల్ ఇప్పించే మార్గం చేస్తలే, కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేయాలి. ఈ విష్ టు గివ్ సమ్ మనీ టు దేర్ దిస్ థింగ్ వైఫ్స్ ఆల్సో దిస్ థింగ్. సార్ భద్రాచలం తర్వాత ఎక్కడికి వచ్చారు? భద్రాచలం నుంచి 3 years అయింది దాదాపుగా. 3 yearsలో మంచిగా 3 పట్టాభిషేకాలు, 3 ముక్కోటి ఏకాదశి బందోబస్తులు చాలా బ్యూటిఫుల్గా చేసినాం అప్పుడు. మాకు ఎందుకంటే ఫస్ట్ హిస్టరీ ఇన్ ద భద్రాచలం చెప్పకూడదు కానీ, హుడా వాజ్ ద ఎస్పీ, సయ్యద్ అన్వరుల్ హుడా అని చెప్పి. ఆయన ఏం చేశాడంటే, అంతకుముందు భద్రాచలానికి వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఫోర్స్ని తీసుకొచ్చాయి, ఆంధ్ర నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ. ఆయన ఏం చేసినాడు, ఫస్ట్ టైం నో, షుడ్ నాట్ కాల్ ఎనీ వన్ ఫ్రమ్ ఎనీ డిస్ట్రిక్ట్, మన ఫోర్స్ మనకు సరిపోతుంది అని చెప్పి మా డిస్ట్రిక్ట్ ఫోర్సే డ్రా చేసి మేము దాన్ని పకడ్బందీ ప్లాన్ చేసేది. నేను ఒక్కనే, నాకు డిఎస్పీలు ఎవరు రాకపోయేది, వాళ్ళు ఆ మీది బంగ్లాలనే కూర్చునేది, మేము వర్కౌట్ చేసేది. ఆయన ఎస్పీ వాజ్ వెరీ పర్టిక్యులర్, వచ్చి తిరిగేది ఎక్కడ ఏ మెన్కి ఎక్కడ అకామిడేషన్ ఇచ్చినారు, వెదర్ అకామిడేషన్ ఇస్ గుడ్ ఆర్ నాట్, దట్ ఈస్ మోర్ దిస్ థింగ్ అవర్ ఆఫ్ ది నీడ్. అది ఇప్పుడు మెన్కి అకామిడేషన్ లేకపోతే వాళ్ళు ఎట్లా పర్ఫార్మ్ చేస్తారు బందోబస్తు, అది చూసేది. చూసినాక మాకు ఏ బందోబస్తు కూడా ఎక్కడ కూడా ఏమి ఇంత ప్రాబ్లం రాకుండా ఎలోన్ ఐ డెల్ట్ ది బందోబస్తు, ఎక్కడ ప్రాబ్లం రాలేదు. ఓకే, రాత్రంతా కూర్చునేది, రాత్రంతా కూర్చొని మొత్తం పేపర్ మీద పోస్టింగ్స్ వేసేది, తెల్లారి పిలిచేది, ఒక్కొక్కరికి చెప్పేది, బ్రీఫింగ్ ఇచ్చేది, పంపించేది. చాలా బాగా మజా వచ్చేది అది.
తర్వాత ఎక్కడికి వచ్చారండి? తర్వాత అది ఐ వాజ్ పోస్టెడ్, మళ్ళీ ఇంటర్ డిస్ట్రిక్ట్ మారింది నాది, కరీంనగర్కి వచ్చాను. దట్ ఈజ్ ఇన్ ద ఇయర్ 1990. అప్పుడు కరీంనగర్ మండిపోతున్నది, ఒక అగ్నిగోళం అనుకోండి అది. ఎందుకంటే ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ 89లో చెన్నారెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక వాళ్ళను నక్సలైట్స్ను లిబరలైజేషన్ చేశాడు. ఏం చెప్పాడు, సరే పెట్టుకొనియండి వాళ్ళని, మీటింగ్ పెట్టుకొనియండి వాళ్ళను, మనం ఎందుకు అనచాలే అని చెప్పి అందరినీ ఆయన ఒక బ్లాంక్ ఆర్డర్ ఇచ్చినాడు. బ్లాంక్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇనిషియల్గా చాలా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం బాగా వచ్చింది. ఎందుకంటే వాళ్ళంతా ఒక పంజరంలో ఉన్నోళ్ళు బయటికి వెళ్తే, పంజరం ఉన్న చిలుకలు బయటికి పోతే ఫ్రీ పోతాయి కదా, అట్లా చాలా ఒక అగ్నిగోళం లాగుండే కరీంనగర్. అది ఎప్పుడైతే వాళ్ళకు ఇది చేసినారో, స్వేచ్ఛాయుత మీటింగ్లు పెట్టుకోవాలి ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏమైందంటే మొత్తము యూజీ క్యాడరు, మిలిటెంట్స్ అంతా ఎక్స్పోజ్ అయ్యారు. సార్ మీరు కరీంనగర్ వచ్చేదా, కరీంనగర్ అగ్నిగుండంలా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే అప్పుడు టాప్ ప్రియారిటీ టు కంట్రోల్ దిస్ ఎక్స్ట్రీమిజం. అది ఫస్ట్ ప్రియారిటీ ఇన్ కరీంనగర్. సిచ్యువేషన్ ఎట్లా ఉన్నదంటే అప్పుడు ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ పాలసీల వల్ల ఇప్పుడు గ్రూప్స్ అన్నీ విచ్చలవిడైనాయి. పర్టికులర్లీ విత్ ఇన్ ది గ్రూప్స్ చాలా కొట్టాటలు జరిగినాయి. అంత సిరిసిల్ల మాత్రం అది హారిబుల్ సిచ్యువేషన్. అది హారిబుల్ అంటే హారిబుల్, యూ కెనాట్ ఇమాజిన్ నౌ దిస్ థింగ్. ఎందుకంటే అప్పుడు ఈ మావోయిస్ట్ అప్పుడు పీడబ్ల్యూజీ, జనశక్తి, దే యూజ్డ్ టు ఫైట్ విత్ ఈచ్ అదర్ దిస్ థింగ్. ఈ మావోయిస్టులో ఫెరోషియస్, వీళ్ళని అటాక్ చేసి జనశక్తి వాళ్ళను చంపి, ఒక ఊర్లో గంభీరావుపేట దగ్గర వాళ్ళని చంపి వాళ్ళ తలలు తీసుకొచ్చి ఎల్లారెడ్డిపేట పిఎస్ యూనివర్సిటీలో చెట్లకు కట్టారు. మీరు ఇమాజిన్ చేయండి అది ఎట్లా ఉన్నది పరిస్థితి. దాని రిటాలియేషన్కు